ఈ రోజుకి అమ్మాయి మిస్ అయ్యి 21 డేస్ అయిందండి. పవన్ కళ్యాణ్ సార్ హెల్ప్ కోసం వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ముగ్గురిని పట్టుకున్నారు కదా, అందువల్ల వచ్చామమ్మ. పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు, వచ్చాము. మా పాప ఏం తెలియదు. మేము పవన్ కళ్యాణ్ గారికి న్యాయం చేయమని చెప్పడానికి అడగడానికి వచ్చామండి. ఇంట్లో ఉన్నది అదొకటే ఇల్లు, రోడ్డు పాలు అయిపోతామండి మేము. ఇంక మా అమ్మగారికి షుగర్ పేషెంట్ అండి. ఇప్పుడు ఇంట్లో బాగా మేమే వచ్చామండి ఇక్కడికి. ఆవిడ రాలేకపోతుందండి. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్మే ఇక్కడికి వచ్చారా? మాకు కొంచెం నాలెడ్జ్ తక్కువ, చదువు లేదు. సరే కూర్చొని చేసుకోవచ్చు అంటున్నారు కదా అని 8 lakhs పెట్టారు మేడం. అప్పు తీసుకొచ్చి పెట్టేసండి. తర్వాత నుంచి మార్కెటింగ్ చేస్తామన్న వాళ్ళు రావడం మానేశారు మేడం. అమౌంట్ రిటర్న్ ఇవ్వట్లేదు, స్టాక్ తీసుకోవట్లేదు మేడం. అప్పులు కట్టలేకపోతుంది. అర్జీలు అయితే తీసుకుంటారు కదా, అసలు ఎలా ఉంటుంది కళ్యాణ్ గారి స్పందన? సార్ అయితే మాత్రం వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరేక. ఇప్పుడైతే మనం పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారింటి ముందు అయితే ఉన్నాం. ఇక్కడ జనవాణి కార్యక్రమంకి విశేష స్పందన వస్తుందని చెప్తున్నారు ప్రజలు. అయితే అసలు ఏంటి జనవాణి కార్యక్రమం, ఎక్కడెక్కడి నుంచి ప్రజలు వస్తున్నారు, అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుతున్నాయా, మిగిలిన ఇది మరిన్ని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం వెనకాల చూసుకున్నట్లయితే ప్రజలు చాలా మంది వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మిగిలిన డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని వందల మంది ఆడపిల్లలు తప్పిపోయారు. దాని మీద కంప్లైంట్లు పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు 2-3 మిస్సింగ్ కేసులు వారాల పరిధిలోనే మిస్ అయిన వాళ్ళని వెతికి పట్టుకున్నారు. అదే హోప్తో మన ముందుకి మిస్సింగ్ కేసు గురించి ఒక అర్జీ పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి జనవాణి కార్యక్రమానికి వచ్చారు. అసలు డీటెయిల్స్ ఏంటో చూద్దాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మాది సూర్యారావుపేట గ్రామం, చింతలూరు దగ్గర, ఆలమూరు మండలం, కోనసీమ జిల్లా అండి మాది. అసలు ఏమైంది? మా చెల్లి పేరు సాయి శ్రావణి అండి. మేము ఇంట్లో కొన్ని ఫైనాన్షియల్ పరిస్థితుల వల్ల మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ వాచ్మ్యాన్ కింద జాయిన్ అయ్యాము. రీసెంట్గా మా ఫాదర్ కూడా ఆపరేషన్ చేశారు, కిడ్నీ ఆపరేషన్. దానివల్ల ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మేము హైదరాబాద్ వాచ్మ్యాన్గా ఉండడానికి వెళ్తే అక్కడ మా చెల్లిని కూడా వర్క్లో పెట్టారండి. లామ్సన్ అనే కంపెనీలో మా చెల్లి స్వీపర్గా వర్క్ చేస్తుంటుంది. అమ్మాయికి చదువు అది రాదు, కొంచెం తెలివితేటలు అవి లేవు. అమ్మాయి కొంచెం అమాయకురాలండి. అయితే ఆ అమ్మాయి పని కానీ వెళ్ళేసి ఆటో ఎక్కి ఇల్లు మారామండి. సో అందువల్ల అమ్మాయి రూట్ మర్చిపోయి ఆ రోజంతా తిరిగిందండి. సీసీటీవీ ఫుటేజ్ అవి ఓపెన్ చేశారు. ఓన్లీ ఎప్పుడైతే మేము కంప్లైంట్ మంగళవారం నైట్ మిస్ అయిందండి, జూలై 30న. ఆ రోజు కంప్లైంట్ మేము ఇస్తే వాళ్ళు తీసుకోలేని పరిస్థితి అండి. ఎక్కడ ఇచ్చారు కంప్లైంట్? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో ఇచ్చామండి. ఆ రోజు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. 2 days తర్వాత వాళ్ళు కేసు తీసుకున్నట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇచ్చారండి. ఆ 2 days తర్వాత కూడా వాళ్ళు ఏం పట్టించుకోకపోతే మేము బండారు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు రికమెండ్ చేయడం వల్ల ఆ సీసీటీవీ ఫుటేజ్ అయినా తీశారండి, లేకపోతే అది కూడా తీయరేమో. ఆ సీసీటీవీ ఫుటేజ్ తీయడం వల్ల మంగళవారం రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అమ్మాయి తిరుగుతూనే ఉందండి, ఆటో ఎక్కడం దిగడం. అమ్మాయికి ఫోన్ చేయడానికి నెంబర్కి ఫోన్ లేదండి. అమ్మాయికి ఫోన్ చేయడం అది రాదు, ఫోన్ నెంబర్ కూడా తెలియదండి. అమ్మాయి అంత అమాయకురాలండి. సో ఆ అమ్మాయి అయితే వెళ్ళి మళ్ళీ రాలేదండి. రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేది, కానీ ఆ రోజు రాలేదు ఇంటికి. ఏంటి అనేసి కంగారు పడి మా పేరెంట్స్ వెళ్ళేసరికి అమ్మాయి ఇలా తప్పిపోయిందని తెలిసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఆజుకే తెలియలేదండి. పోలీస్ స్టేషన్ వాళ్ళు చూస్తున్నాం అని చెప్తున్నారు, కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. ఈ రోజుకి అమ్మాయి మిస్ అయ్యి 21 days అయిందండి. అమ్మాయి ఎలా ఉందో ఎక్కడుందనేది మాకేమీ తెలియట్లేదు. సో అందుకని పవన్ కళ్యాణ్ సార్ హెల్ప్ కోసం వచ్చామండి. ఇలాంటి మిస్సింగ్ కేసెస్ అవి చూసి హెల్ప్ చేస్తారనేసి ఇక్కడికి వచ్చామండి, అర్జీ ఇవ్వడానికి. పవన్ కళ్యాణ్ గారు మా అమ్మాయిని కూడా పట్టుకుంటారని ఇక్కడ ఆమెతో వచ్చామమ్మ. 2-3 పట్టుకున్నారు కదా, అందువల్ల వచ్చామమ్మ. పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు, వచ్చాము. మా పాప ఏం తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి అమ్మా. దేనికోసం వచ్చారండి? ఈ ఇంటి గురించి అండి. ఇంటి గురించి ఏంటి ప్రాబ్లం అండి? మాది 60 సంవత్సరాల పాటు ఇంట్లోనే ఉంటున్నామండి. మా అత్తారింట్లో నన్ను ఇది ఇల్లరికం తెచ్చుకున్నారు. 6 పిల్లలతో నందలు బతుకుతున్నామండి.
ఆ అత్తగారు వెళ్ళాము, ఇద్దరు కూతుర్లండి. ఇద్దరు కూతుర్లకి శరీరభాగం రాసి ఇచ్చారండి. అదేమో కబ్జా చేసి నాకు వైఎస్ఆర్ పార్టీలో పోలీసు ఏటమ్మా ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేసిన నీలాపు వెంకటమోహన్ రెడ్డి అండి. ఫోన్ చేసి ఆ పదవిని ఉపయోగించుకోనండి మాకు అన్యాయం జరిగిందండి. మా ఇల్లు వేలంపాట అలా ఆ అబ్బాయి పాడేసుకున్నాడండి. మా పిన్ని గారు కొడుకు నీలాపు మంగ కుమారుడైన నీలాపు వెంకటమోహన్ రెడ్డి కోర్టులో పాట పాడేసుకొని డబ్బులు కట్టేశాడండి. మాకు అన్యాయం జరిగిందండి. ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారండి మమ్మల్ని. భాగం పంచమన్నామండి. పోనీ అమ్మేస్తానంటే కొనుక్కుంటానండి. భాగము పంచలేదండి, కొనుక్కోవడానికి వీలు చేయలేదండి. ఇప్పుడు ఇంట్లోంచి పంపించేలాగా మోసం చేసి అన్యాయం చేసి తీసేసుకున్నారండి మాది. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? ఇది కిందటి నెల ఎలక్షన్ ముందు ఏం చేసుకున్నాడండి ఇవన్నీ. 2వ నెల 6వ తారీఖుని జరిగిందండి పాట. అక్కడి నుంచి ఎలక్షన్ కూడా వచ్చిందండి. ఎక్కడికి వెళ్ళినా ఏ లాయర్ల దగ్గరికి వెళ్ళినా మార్చుకున్నా మాకు న్యాయం చేయట్లేదండి. ఇంక మా అమ్మగారికి షుగర్ పేషెంట్ అండి. ఇప్పుడు ఒంట్లో బాగా మేమే వచ్చామండి ఇక్కడికి. ఆవిడ రాలేకపోతుందండి. ఇంట్లో ఉన్నది అదొకటే ఇల్లు, రోడ్డు పాలు అయిపోతామండి మేము. ఇంతకు ముందు ఎక్కడన్నా మీరు కంప్లైంట్ చేశారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి? కంప్లైంట్ ఫస్ట్ టైం వచ్చామండి. కోర్టు చుట్టూలే తిరుగుతున్నాం. 2016 నుంచి కోర్టు 8 సంవత్సరాలు బట్టి కోర్టుల వైపే తిరుగుతున్నామండి మేము. మాకు ఎక్కడ న్యాయం జరగలేదండి. 96 సెంట్లు అండి. అది పంచుకుంటే సెంటు వస్తుందని పంచుకోమన్నాం. పోనీ మీకు కుదరపోతే అమ్మేమన్నాం. పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా దీని మీద? పోయిన ఇల్లు అండి, అది పగిలిపోయింది. పోయిన ఇల్లుని బాగుందని రాయించేసుకున్నారండి. నెట్లో గూగుల్ పేలో డవర్ నెంబర్ 15/2/24 గొరిసార్ వీధి రామకృష్ణారావుపేట కొడితే మా పోయిన బిల్డింగ్ కనబడుతుందండి. 2 అంతస్తుల బిల్డింగ్ మొత్తం పైన అంతా డ్యామేజ్ అయిపోయిందండి. ఆ పోయిన ఇల్లు బాగుందని చెప్పి రాయించేసి పాలు వేలం పాటు పెట్టి అబ్బాయి ఆక్రమించాడు, మోసం చేసి తీసుకున్నాడండి. ఇప్పుడు మాకు ఏ ఆధారం రాలేదండి. రోడ్డు పాలు అయిపోతామండి మేము. ఇప్పుడు కోర్టు నుంచి ఖాళీ చేసి సమాన్లు వస్తున్నాయండి. భయపడి దూరంగా ఉంటున్నామండి. అసలు మీకు ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము పవన్ కళ్యాణ్ గారికి న్యాయం చేయమని చెప్పడానికి అడగడానికి వచ్చామండి. అతను పర్యటన ఉన్నప్పుడు మీకు సమస్యలు ఉన్నా ఏమన్నా తీరుస్తానని చెప్పారండి. ఎటువంటి సమస్య వచ్చినా అన్నయ్యలా రండమ్మా మేము చేయిస్తా ఉన్నారండి. ఇప్పుడు ఆ సమస్యలు అందరూ కూడా ఇక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందని అందరూ చెప్పారండి. అందుకే కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చామండి. మాకు న్యాయం జరగాలనండి. మా ఇల్లు మాకు ఇప్పించేలా చేస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చామండి. 8 సంవత్సరాలు బట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నామండి. న్యాయం జరగలేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఆ అబ్బాయి పాడేసుకున్నారండి. వైఎస్ఆర్ పార్టీ అబ్బాయి నీలా వెంకటమోహన్ రెడ్డి పాట పాడేసుకొని ఆ అబ్బాయి డబ్బులు కట్టేసండి. మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారండి. ఇప్పుడు మా అమ్మగారికి ఒంట్లో బాగలేదండి. ఆవిడ షుగర్ పేషెంట్ వస్తుంది టెన్షన్కి అండి. మా బాబాయ్ గారు ఇంటి దగ్గర ఉన్నారండి ఆవిడ ప్రజెంట్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పిఠాపురం. ప్రాబ్లం ఏంటి? ఇల్లు లేదండి, మాకు స్థలం అనేది పెట్టుకోవడానికి వచ్చిన ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకేం చేయలేదండి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా మీకు ఇల్లు లేదని అర్జీలు పెట్టుకున్నాం కానీ రాలేదండి. మాకు ఎక్కడా కూడా ఏమీ లేదు కూడానండి. అంటే ప్రతి ప్రభుత్వంలో పెట్టుకున్నా కూడా మీకు అసలు ఇల్లు ఏదన్నా మీకు ఇన్ఎలిజిబిలిటీ అని చెప్పి ఏమన్నా రిజెక్షన్ అలాంటి అసలు మా దరఖాస్తులే తీసుకోలేదండి. ఇచ్చాగానే ఎక్కడ పడతారండి వాళ్ళు. దరఖాస్తులు అనేది తీసుకోలేదు. కూలి పని చేసుకొని బతికేవాడు. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్మే ఇక్కడికి వచ్చారా? నేను నా నమ్మకంతో ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాకు చేస్తారని సార్ నమ్మకంతో ఇక్కడికి వచ్చామండి. నాకు తండ్రి కూడా లేరండి. నేను అద్దెంట్లో 20 సంవత్సరాలుగా అద్దెంట్లోనే ఉంటున్నాను. దేని గురించి వచ్చారు? ప్రాబ్లం ఏంటి? మాదొక టిఫిన్ బండి అండి. మా హస్బెండ్ నుంచి పని చేయలేకపోతున్నారని జీటీసీ కంపెనీ అని గోల్డెన్ టొబాకో కంపెనీ సిగరెట్స్ అని వచ్చారు కంపెనీ వాళ్ళు. మాకు కొంచెం నాలెడ్జ్ తక్కువ, చదువు లేదు. సరే కూర్చొని చేసుకోవచ్చు అంటున్నారు కదా అని 8 lakhs పెట్టారు మేడం. అప్పు తీసుకొచ్చి పెట్టేసండి. ఎలా అసలు ఏ నమ్మకంతో పెట్టారు 8 లక్షలు అనేది? అంటే వాళ్ళు పాంప్లెట్స్ అవన్నీ చూపించారు మేడం. పాతది పనామా కంపెనీ, మాది గోల్డెన్ టొబాకో కంపెనీ అని చెప్పేసి పాత కంపెనీ మేడం. ఇది మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం మేము. కంపెనీ చాలా బాగుంటుందని ప్యాకింగ్ అయి చూపించారు మేడం. సరే అని చెప్పేసి మేము 2 సార్లు 3 సార్లుగా అమౌంట్ తీయడం అయింది మేడం. ఫస్ట్ 1 lakh 1.5 lakh సేల్ చేశారు మేడం ఫస్ట్ మంత్. తర్వాత నుంచి మార్కెటింగ్ చేస్తామన్న వాళ్ళు రావడం మానేశారు మేడం. అమౌంట్ రిటర్న్ ఇవ్వట్లేదు, స్టాక్ తీసుకోవట్లేదు మేడం. అలా 6.5 lakhs స్టాక్ నా దగ్గర ఉండిపోయింది మేడం. అప్పులు కట్టలేకపోతుందండి. వాళ్ళు ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? మార్చి నుంచి స్టార్ట్ అయిందండి. ఇదిగో వస్తున్నా, స్టాక్ తీసుకుంటాం, మార్కెటింగ్ చేస్తాను అలా చెప్తున్నారు. కానీ ఇప్పటికొచ్చి 6 నెలలు అయిపోయింది. స్టాక్ అంతా డెడ్ అయిపోతుంది, రావట్లేదు, మార్కెటింగ్ చేయట్లేదు. దీని మీద ఎక్కడన్నా మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇంకా ఏమి ఇవ్వలేదండి. వాళ్ళు ఏమి ఆధారాలు పెట్టలేదు. అమౌంట్ అది ఫోన్ ద్వారా ఒక ట్రస్ట్కి ఏం చేసుకున్నారు మేడం. మాకు తెలియలేదు స్టార్టింగ్లో. వాళ్ళు అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? మామూలుగా షాప్ దగ్గర ఇంటి దగ్గరికి వచ్చారు మేడం. టిఫిన్ బండి కదా, ఇలాగ ఉందండి కంపెనీ అనేసి వాళ్ళు రావడం జరిగింది. సరే ఇలా ఇంకా చాలా ఉంటాయంటే ఆ స్టాక్కి మాకు బిల్లు పంపిస్తామని చెప్పారు మేడం. మాది మగతేజం చిన్న ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఆ ఏజెన్సీ కూడా నేమ్ కూడా ఇచ్చాను నేను బిల్లు పంపించడానికి.
కానీ ఎటువంటి బిల్లు పంపలేదు మేడం. ఇప్పుడు స్టాక్ వాళ్ళ తీసుకున్నట్టుగా మీరు డబ్బులు ఇచ్చినట్టుగా కానీ లేదంటే వాళ్ళ మనుషులు ఫోటోలు కానీ పేర్లు కానీ ఏమైనా ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయి? ఉన్నాయి మేడం నా దగ్గర. నెఫ్ట్కి వేసారు అమౌంట్, అవి మెసేజెస్ ఉన్నాయి. ప్రశాంత్ గుప్తా మేడం, ఆయన మధ్యప్రదేశ్లో ఉంటారు, ఎండి గారు. ఆయన అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. మధ్యలో స్టేట్ వేస్ట్ చూస్తారు సిద్ధు గారు అని, ఆయనది కూడా ఉంది మేడం నా దగ్గర. కానీ వాళ్ళు ఫోన్ చేస్తుంటేని దొంగతనంగా నా సంతకం పెట్టేసి సేల్ అయిపోయిందని లెటర్ పెట్టేసుకున్నారు మేడం కంపెనీకి. ఎంత మాట్లాడినా కానీ రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు. చాలాసార్లు ట్రై చేసాం మేడం మేము, బతులాడడం కూడా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా, ఏం చెప్పాలనుకో? సార్ ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పారంటే కనుక వాళ్ళు కొంచెం మమ్మల్ని పట్టించుకుంటారు, స్టాక్ రిటర్న్ తీసుకుంటారని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర అయితే జనవాణి కార్యక్రమంలో చాలా దూరం నుంచి ప్రజలు వచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారు. ఈ అర్జీలు అనేవి ఇక్కడ కిషోర్ గారు అని మనతో ఉన్నారు, ఈయన తీసుకుంటారు. అసలు రోజుకి ఎంతమంది వస్తున్నారు ఏంటి మిగిలిన విశేషాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంటుందండి ఇక్కడికి అర్జీలు? చాలా దూరం నుంచి వస్తారని చెప్పేసి విన్నాం, ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు? అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఉన్న నమ్మకం మీద ఆయన ఒక్కరే తీర్చగలనే ఉద్దేశంతో మనకి చిత్తూరు నుంచి, తర్వాత ఇటు శ్రీకాకుళం నుంచి, బెంగళూరు నుంచి కూడా వచ్చిన రోజులు ఉన్నాయండి చాలామంది. ఈ రోజు కూడా అదే ఎక్కువగా మేజర్గా మాకు వచ్చేవి. అంటే చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి వాళ్ళు తీసుకొచ్చిన సమస్యలు. మేజర్గా మనకి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఒకటి, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటి, ఈ ప్రాబ్లమ్స్ మేజర్గా ఉన్నాయండి. అవి కూడా చాలా వరకు సార్ట్అవుట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన టీం ఉందండి, జనసేన పిఠాపురం టీం ఉంది. వీళ్ళందరూ కూడా అర్జీలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా తీసుకోవడం జరుగుతుంది. తీసుకుని వాళ్ళకి ఎలా అయితే సాల్వ్ చేయాలి, మనకి గవర్నమెంట్ పిఏ మొత్తం పైన ఇన్ఛార్జ్ గారు మర్రెడ్డి గారు కూడా ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా సార్ట్అవుట్ చేసి ఏం చేస్తే బెస్ట్ అనే ఉద్దేశంతో ఒకవేళ ఇక్కడ సాల్వ్ అవ్వని ఇష్యూస్ ఏమైనా ఉంటే మంగళగిరి ఆఫీస్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అసలు ఎంతమంది వస్తుంటారండి సుమారుగా? డైలీ ఒక 15 అర్జీస్ వరకు వస్తుంటాయండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజునైతే మాత్రం సుమారుగా ఒక 85 ఇలా వస్తుంటాయండి. ఇక్కడికి అర్జీలు పెట్టుకుని వచ్చేవాళ్ళు అసలు మేజర్గా ఎక్కువ ఎలాంటి కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయండి మీ దగ్గరికి? మేజర్గా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఒకటి వస్తున్నాయండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్లు పెట్టుకుంటున్నారో కేవలం ఈ కొత్తగా కంప్లైంట్లు పెట్టుకుంటున్నారా, లేదంటే గత ప్రభుత్వంలో కూడా కంప్లైంట్లు పెట్టి పట్టించుకోకుండా వచ్చిన వాళ్ళ కంప్లైంట్స్ అండి ఇవి? ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్లో అన్యాయం జరిగిందని రావట్లేదండి. వీళ్ళ గతంలో ఒక వైసీపీ పాలనలో ఏదైతే వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారో, వాళ్ళకి న్యాయం జరగలేదో, మా భూములు ఎలా ఆక్రమించారని అధికారులకు వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం వల్ల వాళ్ళు తిరిగి కాళ్ళు చెప్పులు అరిగిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి గవర్నమెంట్ వచ్చింది సంతోషపడి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, మా సమస్యలు తీర్చడానికని వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మా సమస్య ఇది ఈ రోజు నాటిది కాదు, ఇది గత 5 సంవత్సరాల నుంచి కూడా ఉన్న సమస్యలండి. ఇవి మీరు తీర్చాలి, మా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళు కోరడం జరుగుతుందండి. ఈ అర్జీలు అయితే తీసుకుంటారు కదా, మీ దగ్గర నుంచి వెళ్తాయని చెప్పేసి అన్నారు, విన్నాము. అసలు ఎలా ఉంటుంది కళ్యాణ్ గారి స్పందన? సార్ అయితే మాత్రం ఇమీడియట్గా ఇది సాల్వ్ చేయండి, సాల్వ్ చేసేదైతే ఒకవేళ మీకు సాల్వ్ అవ్వని పక్షంలో ఇది వెంటనే మంగళగిరి ఆఫీస్కి పంపించండి అని మన వాళ్ళందరికీ కూడా ఐటీ వింగ్ ఉన్నారండి, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుందండి. చాలామంది వస్తున్నారండి అర్జీలు ఇవ్వడానికి. కానీ మనం కూడా 2 సైడ్లు కూడా ఆలోచించాలి, న్యాయం ఎటువైపు ఉన్నది అనేది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, న్యాయం ఎటువైపు ఉందో, నీతి ఎటువైపు అయితే ఉందో మనం కూడా అటువైపు ఉండాలని సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అదే మేము పాటిస్తూ ఉంటారండి. మా పార్టీ సిద్ధాంతాలు కూడా అవేనండి. ఏంటండి మిమ్మల్ని జన సైనికులు అనాలా, లేదంటే ఇక్కడ కార్యకర్తలు అనాలా, ఏమని పిలవాలి అసలు? మేము జన సైనికులు అండి, ఎప్పుడు ఆయనకి సైనికుడిగానే ఉంటాం మేము అందరమే. ఇక్కడ జనవాణి కార్యక్రమం కూడా కళ్యాణ్ గారు పెట్టినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చిన అర్జీలు కానీ ప్రతి ఒక్కటి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక న్యాయం అనేది చాలామందికి ఇప్పటివరకు చాలామందికి జరిగాయండి. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నుంచి, సిద్ధాంతాల నుంచే మేము ఫాలో అవుతున్నామండి ఇప్పటివరకునే. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు మనకి మంగళగిరి అని కానీ ఇక్కడ కానీ ఈ 2 చోట్లకే మాకు ఎక్కువ మంది వస్తున్నారండి. ప్రీవియస్ గవర్నమెంట్లో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ ఇప్పుడైతే న్యాయం ఖచ్చితంగా జరుగుతుందండి. మాకు న్యాయం జరిగిందని చెప్పేసి మాకు ఫోన్స్ కాల్స్ కూడా వస్తున్నాయి, చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పడం జరుగుతుందండి. సో దీనికి అన్నిటికీ కారణం మన జనసేన పవన్ కళ్యాణ్ గారండి. ఆయన రావడం వల్ల చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. సో ఫంక్షన్స్ కావచ్చు, ఈ భూ కబ్జాలు కావచ్చు, ఇలాంటివన్నీ కొంచెం తొందరలోనే అది కూడా క్లియర్ అవుతుందని మాకు చెప్పారు.
సో మేము ఆయనకు ఒక సైనికుడిగానే మేము అందరం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. కిషోర్ గారు కావచ్చు, మేము కావచ్చు, మేమందరం కూడా ఆయనకు ఒక సైనికుల కింద మేము పనిచేస్తున్నాం అండి. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం కృష్ణా జిల్లా. ఇల్లు ఒకళ్ళు కబ్జా చేశారమ్మా. ఒంటరి మహిళని నా ఇంట్లో బట్టలు గ్యాస్ పై సిలిండర్లు ఎత్తుకుపోయారు. అవి నాకు ఇవ్వలేదు. ఎస్పీ గారిని 20వ తారీఖున కలిశాను. ఈసీ ఇచ్చాను 4వ తారీఖు జూలైది. అది కూడా దస్తావేజులు కూడా ఇచ్చాను. మళ్ళీ వారం ఆగాలని 29ని వెళ్ళాను రా. 29ని వెళ్ళి నా ఇల్లు సంగతి ఏమైందండి, నో వన్ రెస్పాండెడ్ అన్న. అంటే సీసీ గారిని పిలిచి అడ్వైజర్కి ఇచ్చాం కదా లీగల్ ఏమైంది అన్నారు. షీఈ్ ద సోల్ ఓనర్, మేడం గారే సోల్ ఓనర్ ఇంటికి అన్నారు. అని డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే డిఎస్పీ గారు పట్టించుకుంటా. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారమ్మా. అంత వెయిట్ చేయాల్సిన అవసరం మాకు ఉండదు. ఒక ఎస్పీ గారిని కృష్ణా జిల్లాలో కలవాలంటే ఇట్ ఈస్ టేకింగ్ నియర్లీ 8 hours టు మీ. లైక్ దట్ ఐ వెంట్ 3 times. ఇంకా అంతకన్నా నేనేం చేయగలనండి. కలెక్టర్ గారిని 4 సార్లు కలిసాం. ఒక్కోసారి సోమవారం ఆయన ఉండట్లేదమ్మా. మంగళవారం వెళ్ళి కలిసి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చాం 31వ తారీఖున. గో టు కోర్ట్ అన్నారు. వితౌట్ సీయింగ్ ద డాక్యుమెంట్ యు ఆర్ సేయింగ్ గో టు కోర్ట్. ఇట్స్ నాట్ రైట్. ఐఎమ్ ద ఉమెన్. నా ఇల్లు నాకు ఇవ్వటానికి ల్యాండ్ గ్రాబింగ్ ఇస్ క్రైమ్ అండ్ అన్లాఫుల్. మొరాలిటీ ఇస్ లా అమ్మా. ఏ సెక్షన్ లో మనం చదవక్కర్లేదు. భారతదేశం ఇది 1.5 సంవత్సరం నుంచి జరుగుతుందమ్మా. మొన్న 14వ తారీఖున ఇంట్లో ఉంటే నన్ను ఇంట్లో పెట్టి తాళాలు వేశారమ్మా. అయినా పోలీసులు వాళ్ళు తీసుకురాలా. 2 పోలీసులు వచ్చిన తాళాలు పగల్లా. 4 వచ్చిన వాళ్ళు లోపలికి రానివ్వలా. అద్దుకున్నవాడు భాష, రఫా, హనీబాబు, వాడి భార్య బాను. ఆ బాను అయితే ఇదిగో ఎల్లు అంటున్నాడు అయ్యా నన్ను కొట్టి. నేను ఇంకో 2 ఆడవాళ్ళు వెళ్ళాం. ఒంటరి మహిళని కదమ్మా. ఎప్పుడు 2-3 తీసుకెళ్తున్నా పెద్దమ్మల్ని పిల్లల్ని. అలా జరిగిందిరా. న్యాయం అయితే నేను ఎక్కడ చూడలేదమ్మా. పాత గవర్నమెంట్ మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలే. ఇప్పటి వరకు కూడా చేశాను. అమ్మా నేను ఒక్కటే చెప్తాను, ఇక్కడ మానవత్వం ఇంపార్టెంట్. ఇది భారతదేశం. ఏ గవర్నమెంట్ ఉన్నా నేను గౌరవిస్తానమ్మా. నేను ఒక టీచర్ని, ప్రైవేట్లో చెప్పే టీచర్ని. అన్నయ్య ఉన్నారని అప్పటి నుంచి చెబుదాం అనుకున్నా. ఎలక్షన్ బిజీలో ఆయన ఖాళీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య ఒక ఫోన్ చేస్తారు అని 2 ఏళ్ల నుంచి అనుకుంటున్నా. ఆయన వచ్చినప్పుడు బయట నుంచి చూసానే కానీ కొంచెం చెప్పడానికి సిగ్గేసింది. 4 పనుల్లో వాళ్ళు ఉన్నారని. ఆయన మీటింగ్లు కూడా 2 సార్లు వచ్చాను అక్కడ కళ్యాణ మండపానికి. బందర్లో పెట్టిన మీటింగ్ మా పొలాల దగ్గర పెట్టారు. ఇక్కడ న్యాయం ఆడవాళ్ళకి జరగాలమ్మా. పార్టీలకు అతీతంగా మానవత్వం గెలవాలమ్మా. ఆ పోలీసుల్లో, ఎంఆర్ఓలు, విఆర్ఓల్లో మానవత్వం లేదు. సంవత్సరం పాటు మీరు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యారు? ఎందుకంటే చాలా అప్పులు అయిపోయినాయి. ఎక్కడ పడుకోవాలో తెలిసేది కాదు. గుళ్ళో పడుకునేదాన్ని, దొంతలమ్మ గుళ్ళో. ఊరికి నా మీద నమ్మకం ఉంది. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్. ఒక్కో పూట ఒక్కొక్కళ్ళు భోజనం పెట్టారు. నా ఎడ్యుకేషన్ ఎక్కడ పనికి రాలేదు. ఐ ఫెయిల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎస్పీ. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు కదా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ డిఎస్పీ. ఏమో ఒక రిపోర్ట్ ఇచ్చాక అది సాల్వ్ అయిందో లేదో అడగనప్పుడు ద కంపెన్సేషన్ దే హ్యావ్ టు పే టు మీ. ఏమంటారమ్మా నేను అన్నది? కంపెన్సేషన్ నాకు పే చేయాలి. వాళ్ళకి జీతాలు వస్తున్నాయి లక్షల్లో. విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, డిఆర్ఓలు కూడా ఇంత ఫ్రాడ్ చేస్తా అంటే ఒక విక్టిమ్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. న్యాయం అనేది నాకు ఎక్కడ కనిపించలే. ఐఎమ్ ద సోల్ ఓనర్ అని ఎస్పీ గారు అన్నప్పుడు జీప్ ఇచ్చి మనుషులు పంపించి దే హ్యావ్ టు అరెస్ట్ ద పీపుల్. ఇంట్లో మనుషులు పెట్టి తాళాలు వేస్తే ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నాం? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మచిలీపట్నం మాది. మా మచిలీపట్నంలో సాధారణంగా దొంగతనాలు, భూ కబ్జాలు ఉండవు. మా గూడూరులో అసలు ఉండవు. ఇప్పుడు అవి పెరిగిపోయినాయి హైవేలు పట్టడం వల్ల. ఊరుకోనమ్మా. మా బందరికి పూర్వ వైభవం రావాలి. ఎమ్మెల్యేలు కానీ ఎవరు మిమ్మల్ని పట్టించు. ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చొచ్చానమ్మా. ఎమ్మెల్యే గారు రాశారు, కొల్లు రవీంద్ర గారు. పవన్ కళ్యాణ్ అన్న కూడా అదే చెప్తున్నారు, ఎవరిని ఏది అనొద్దని. నేను ఎక్కువగా కూడా అన్నీ కూడా చూడండి, ఎక్కువ రామనామంతో ఉంటాను. ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఏం కోరుకుంటున్నారు? నాకు న్యాయం జరగాలి. ఆడపిల్లలకి, బాలికలకి, పసివాళ్ళకి, ముసలి వాళ్ళకి అన్యాయం చేస్తే అన్నయ్య ఊరుకోడు. నాకు ఆ కాన్సెప్ట్ చాలా ఇష్టం. ఒక బాధ వినేవాళ్ళు భూమి మీద లేరమ్మా. అసలు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్లు కూడా రావట్లా. వచ్చిన కంప్లైంట్ మచిలీపట్నం రాబర్ట్స్ పేటలో వాళ్ళు తీసుకుంటున్నా. చిలకలపూడి అయితే కూర్చోబెట్టి పంపించేస్తున్నారు. ఏమ్మా విక్టిమ్ వెనకాల కూడా రానప్పుడు వీళ్ళకి పోస్టులు ఎందుకు? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంటికి వెళ్ళి అయితే కాపలా కాస్తున్నారు ప్రమోషన్ల కోసం. అలానే నేను ఎప్పుడు వాళ్ళని ఏది మాట్లాడలేదమ్మా. మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి నా బాధ చెప్పుకుంటున్నా. మీరు అన్నట్టు గోండాయిజం చాలా చేద్దామని చూశారు, కొడదామనో. అప్పుడు విని నేను ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అమ్మా. ఒకప్పుడు నేను 3-4 వేల మంది పిల్లలకి ప్రిన్సిపల్ 15-20 ఏళ్ల పాటు ఉమెన్స్ కాలేజీకి బిషప్ అజరయ్య స్కూల్లో కూడా పనిచేస్తాను నేను. నా ఎడ్యుకేషన్ నన్ను కాపాడింది. ఆగి ఐ స్టార్టెడ్ ఇన్ ఇంగ్లీష్. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్, విచ్ లా యు ఆర్ ఫాలోయింగ్ అని కొంచెం నేను మాట్లాడేసరికి కొంచెం తగ్గారా. లేకపోతే వాళ్ళ ఆఫీస్కి నేను వెళ్ళానంట, వాళ్ళ ఇంటికి నేను ఏమన్నా వెళ్ళానా, ఎంఆర్ఓ ఇంటికి ఏమన్నా వెళ్ళానమ్మా. సమస్య వస్తే ఎక్కడికి వెళ్తామమ్మా? నా పేరు రావాలి, నా ఇంట్లో వాళ్ళ ఖాళీ చేయాలి, రాయల్గా నేను నా ఇంట్లోకి వెళ్ళాలి. మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని చూసి మాకు సపోర్ట్గా ఉండాలి. ఉమెన్ ఈజ్ నాట్ అలోన్, దిస్ ఈజ్ అవర్ ఇండియా. నేను మాధవపట్నం జమునానగర్ నుంచి వచ్చానమ్మా, కాకినాడ. దేనికోసం వచ్చారు? సార్ని పవన్ కళ్యాణ్ గారిని కలవాలని వచ్చాను. ఎందుకంటే
ప్రాచీన కళ తోలుబొమ్మలాట. నేను తోలుబొమ్మలాట కళాకారుని. అయితే తోలుబొమ్మలాట అంతరించిపోతోంది. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నా జీవితాంతం నేను బ్రతికున్నంత కాలం ఈ కళను బ్రతికించాలని, ఇంకా భావితరాలను కూడా ఈ కళను బ్రతికింప చేయాలనే సంకల్పంతో ఉన్నాను. సార్ని కలిసి ఆయనతో నా యొక్క సమస్యలు చెప్పుకుందామని వచ్చాను. ఇక మీరు కలిశారు, ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే నేను పుట్టుకతో కాకినాడ నివాసిని. తోలుబొమ్మలాటలోనే జీవితం అంతా గడిపాను. విశ్వనాథ సంస్కృతి అవార్డు గుంటూరులో లభించింది. కళాదీక్ష అవార్డు మన భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో ఇచ్చారమ్మా. అది కళాదీక్ష అవార్డుతో పిల్లలకి నేర్పిస్తున్నాను. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా తోలుబొమ్మలాటను గౌరవించి ఇంటర్నేషనల్గా భారత కళారత్న అనే అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంత ఉన్నత స్థాయికి తోలుబొమ్మలాట వెళుతుంది అని మేము కల్లో కూడా భావించలేదు. ఇదంతా జరుగుతుందంటే మంచి నాయకులు మాకున్నారు. ఆ నాయకుల ముందు ఈ కష్టాలు ఇంకా వెనుకబడి ఉంది. ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళాలి ఈ కళను. అయితే కళకైతే గుర్తింపు ఉంది. కళాకారుల పిల్లలకు జీవన పోషణం కావాలి. వాళ్ళకి ఉద్ధరించమని కోరడం కోసం సార్ని కలవడానికి ఇన్ని చేస్తున్న నేను కూడా నివాసం లేనివాడిని. కడు పేదరికంలోనే ఈ కళకు సేవ చేస్తున్నాను. సార్ని కలిసి నా సమస్యని, ఈ కళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుందామని వెళదామని వచ్చాను తల్లి. మీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు కదా, గత ప్రభుత్వంలో ఇలాంటిది ఏమైనా చెప్పుకోవడం జరిగిందా గత ప్రభుత్వ అధికారులకి? మాకు అవకాశమే లేదమ్మా. చెప్పుకోవడానికి అవకాశమే లేదు. ఏది అక్కడ ఏం చెప్పుకునే అవకాశము లేదు. చూసారు కదా, మనం అర్జీదారులు పెట్టుకోవడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలుసుకున్నది ఏంటి అంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు చాలాసార్లు మోసపోయి, గత ప్రభుత్వంతో అధికారుల్లో మోసపోయి వాళ్ళ దగ్గర కంప్లైంట్లు చేసిన వాళ్ళు పట్టించుకొని పరిస్థితి అయితే ఏర్పడింది. సో పవన్ కళ్యాణ్ గారన్నా పట్టించుకుంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పేసి చాలా ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఇంకొక కేసు చూసుకున్నట్లయితే మిస్సింగ్ కేసు, పాపం తప్పిపోయి 21 రోజులు అవుతుందంట. సో పవన్ కళ్యాణ్ గారు అయితే 2 కేసులు ఇప్పటికే ఛేదించారు. తప్పిపోయిన వాళ్ళని వితిన్ 24 అవర్స్లో కానీ వితిన్ 1 వీక్లో కానీ పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ చెల్లికి కూడా న్యాయం జరుగుతుందని ఒక అమ్మాయి అయితే రావడం జరిగింది. చూసారు కదా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇది.